సీఎం సొంత జిల్లా ఆదర్శ్ నగర్లో పేదల వికలాంగుల ఇల్లు కూల్చడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నోటీసులు లేకుండా పేదల ఇల్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధనికులకు న్యాయం, పేదలకు న్యాయమా అంటూ సర్కార్పై విరుచుకుపడ్డారు. మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టడమేనా అంటూ ప్రశ్నించారు. రాత్రికి రాత్రే వారి ఇళ్లను కూల్చేసి వారికి నిల్వ నీడ లేకుండా చేయడమేనా మార్పు అంటూ ఎద్దేవా చేశారు. ఇల్లు కోల్పోయిన నిరుపేదలకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే 9 నెలల్లో ఈ మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్పా? అందులో ఇల్లు కూలగొట్టడం మార్పా? బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం మార్పా? వికలాంగులను రాత్రి గుంజి బయటపడేయడం మార్పా? ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇల్లు, ఆ 100 ఇల్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి. మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చైనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్నగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చైనా మీకు కడతాం. ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చైనా మీకు ఆ పైసలు ఇస్తాం. కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇది చివరిది ఉండాలి. ఇది తెలంగాణ మహబూబ్నగర్ కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తుంది. ఇలాంటిది పేదల ఇల్లు ఎవరు కూలగొట్టినా కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాం.